చాలా కాలం క్రితం భారతదేశం యొక్క గుండెలోతులో చాణక్యుడు అనే వ్యక్తి నివసించాడు. అతను కేవలం ఏ వ్యక్తి కాదు, అతను తెలివైన తత్వవేత్త, వ్యూహకర్త మరియు 1000 అంశాలకు పైగా విస్తరించిన జ్ఞానాన్ని కలిగి ఉన్న ఉపాధ్యాయుడు. అతని బోధనలు మురికి పుస్తకాలు లేదా పురాతన ఉపన్యాసాలకు మాత్రమే పరిమితం కాలేదు. అవి ఈ ప్రపంచంలో మరియు బహుశా వెలుపల ఉద్దేశ్యంతో మరియు దిశతో జీవించిన జీవితానికి ప్రతిబింబాలు. చాణక్యుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. జీవితంలోని సంక్లిష్టతలను నావిగేట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరి కోసం ఒక బ్లూప్రింట్. విజయం, జ్ఞానం మరియు విచారం లేకపోవడం. ప్రతిరోజు చాణక్యుడు సూర్యునితో ఉదయిస్తాడు, కృతజ్ఞతతో తన ఉదయాన్ని ప్రారంభించాడు. అతను ప్రశాంతమైన మనస్సు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాడు. స్పష్టంగా మరియు ఉత్పాదకత కోసం 7 నుండి 8 గంటల వరకు మంచి రాత్రి నిద్ర అవసరమని నొక్కి చెప్పాడు. సంగీతం యొక్క లయతో నిండిన అతని జీవితం శ్రావ్యమైన ఆత్మను ఎలా శాంతింపజేస్తుందో మరియు నాయకులను ఎలా రూపొందిస్తాయో అతనికి నేర్పింది. ప్రతి గమనిక ఒక పాఠాన్ని కలిగి ఉన్నట్లు అనిపించింది మరియు అతను ఉత్తమ సంగీతకారులతో తనను తాను చుట్టుముట్టాడు. సంగీతం ఒకరి పాత్రను మరియు నిర్ణయం తీసుకోవడాన్ని ఎలివేట్ చేయగలదని నమ్మాడు. నేటి ప్రపంచంలో ఈ జ్ఞానాన్ని పొందుపరచడానికి చాణక్యుడు సాధారణ అభ్యాసాలను సూచించాడు. ముందుగా, రాజకీయ పరిజ్ఞానాన్ని ప్రతిబింబించాలి. ముందుకు సాగే పనుల గురించి ఆలోచించాలి. అతను సాధించాల్సిన విషయాల జాబితాలను తయారు చేయాలని, అత్యవసరం ఆధారంగా ప్రాధాన్యతనివ్వాలని మరియు ఒకరి పురోగతిని రోజుకు చాలాసార్లు తనిఖీ చేయాలని సలహా ఇచ్చాడు. సాంకేతికత మన చేతికి అందుతున్నందున సమాచారాన్ని ఆన్లైన్లో కనుగొనగలిగినప్పటికీ ఉపాధ్యాయుల పాఠాన్ని యంత్రం ద్వారా ప్రతిరూపం చేయలేమని గుర్తుంచుకోవడం చాలా అవసరం. నెలకొకసారి సెమినార్కు హాజరవుతున్నప్పటికీ రోజువారీ అభ్యాసం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం మంచి అలవాటు. చాణక్యుడు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మధ్యాహ్నం సరైన సమయం అని నమ్మాడు. ప్రపంచం వేగంగా కదులుతున్నప్పుడు మరియు పరధ్యానం పెద్దదిగా మారినప్పుడు అతను మానవ సంకల్పం యొక్క శక్తిని, విశ్వాసంతో పాటు విజయానికి అత్యంత ముఖ్యమైనదిగా హైలైట్ చేశాడు. ప్రతి సాయంత్రం అతను రాత్రి 9 గంటలకు నిద్రపోవాలని సలహా ఇచ్చాడు. నిద్ర యొక్క వైద్యం శక్తిని నొక్కాడు. చదువు అనేది కేవలం ఒక కార్యకలాపం కాదని ఆయన నొక్కి చెప్పారు. ఇది ఒక నిబద్ధత. ఎదగాలని కోరుకునే వారి కోసం రోజుకు 3 గంటల పాటు స్వీయ అధ్యయనం చేయాలని సూచించింది. అంతేకాకుండా చాణక్యుడు తన షెడ్యూల్ను బాగా తెలిసిన రాజుతో సమానంగా జీవితం కోసం ఒక ప్రణాళికను కలిగి ఉండటం విలువను గుర్తించాడు. అతను వశ్యతను ప్రోత్సహించాడు మరియు ఉత్పాదకత వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. కొన్ని ఉదయం వృద్ధి చెందుతాయి, ఇతరులు రాత్రికి జీవిస్తారు. ధ్యానం అతని దృష్టిలో ఒక చర్య మరియు స్థితి రెండూ ప్రాపంచిక గందరగోళాన్ని అధిగమించిన ఆధ్యాత్మిక సంబంధానికి ప్రజలను మార్గనిర్దేశం చేస్తుంది. ఆహారాన్ని అర్థం చేసుకోవడం చాణక్యుడి జ్ఞానానికి మరో మూలస్తంభం. అతను దానిని కేవలం జీవనోపాధిగా కాకుండా శరీరం మరియు మనస్సు రెండింటినీ మార్చే సాధనంగా భావించాడు. అతని సలహా చాలా సులభం. మీరు ఏమి తింటున్నారో తెలుసుకోండి. బహుశా చెఫ్ ఆడటానికి ఒక రోజు పడుతుంది. తద్వారా ఆహార పరిశ్రమ వెనుక ఉన్న ఆర్థిక శాస్త్రాన్ని కనుగొనండి. లక్ష్యం లేకుండా సంచరించే వ్యక్తి నెరవేర్పును సాధించలేడు. కాబట్టి అతను స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని మరియు వాటిని జవాబుదారీగా సన్నిహితులతో పంచుకోవాలని కోరారు. జీవితాన్ని ప్రతిబింబించే సమయంలో అతను ఒక కీలకమైన అవగాహనను అందించాడు. ఈ సగటు వ్యక్తి ఒక విషయంపై అరగంట నుండి 90 నిమిషాల వరకు ఎక్కడైనా దృష్టి పెట్టగలడు.
విజయవంతమైన వ్యక్తులు అభిరుచులలో ఆనందాన్ని పొందినట్లే గొప్ప జీవితంలో పని మరియు అభిరుచిని సమతుల్యం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను చాణక్యుడు గుర్తించాడు. డబ్బు చాలా అవసరం, కానీ దానిని నిర్వహించే జ్ఞానం కూడా అవసరం. సంపద ప్రపంచంలోకి అడుగుపెట్టినందున సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి వెంటనే పొదుపు చేయమని సలహా ఇచ్చాడు. చాణక్యుడు వర్ణించినట్లుగా జీవితం 4 దారాలతో అల్లబడింది: ధర్మం, విలువలు, అర్థ, శ్రేయస్సు, కామ, కోరికలు, మరియు మోక్షం, స్వేచ్ఛ. కోరికలను వెంబడిస్తున్నప్పుడు వాటిని నైతిక విలువలు మరియు భౌతిక శ్రేయస్సులో నిలబెట్టవలసిన అవసరాన్ని అతను హెచ్చరించాడు. నిజమైన సంబంధాలు సంపద మరియు ఒకరి స్నేహం యొక్క లోతు, ఒకరి పాత్ర యొక్క ప్రతిబింబం. ఆనందం మరియు అర్థవంతమైన ఉనికి కోసం గొప్ప అన్వేషణలో మన ప్రాపంచిక విధులను నెరవేర్చిన తర్వాత మాత్రమే నిజమైన ఆధ్యాత్మికత వృద్ధి చెందుతుందని చాణక్యుడు అంగీకరించాడు. అందువల్ల నాయకులు, రాజులు వారి సలహాదారులతో తెలివిగా సంప్రదించవలసి ఉంటుంది. ఒక మంచి రోజు యొక్క సారాంశం ప్రతి గంటలో కార్యకలాపాలు నిర్వహించడం నుండి కాదు, కానీ ధ్యానం మరియు పునరుజ్జీవనం కోసం సమయాన్ని కనుగొనడం. అతను నిర్ణయాలు తీసుకోవడానికి ఆచరణాత్మక సలహాలను కూడా అందించాడు. నాయకులు వారి పాత్రలు మరియు బాధ్యతలలో స్పష్టత కోసం ప్రోత్సహించారు. అతను ఖచ్చితమైన ప్రణాళిక మరియు శీఘ్ర నిర్ణయం తీసుకోవడాన్ని సమర్థించాడు. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన కార్యక్రమాలపై రోజువారీ వాస్తవిక తనిఖీ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. చాణక్యుడి జ్ఞానం వ్యక్తిగత జీవితాలు మరియు సంబంధాలకు కూడా విస్తరించింది. వివాహానికి పరస్పర గౌరవం మరియు కేవలం ఆనందానికి మించిన భాగస్వామ్య ప్రయోజనం అవసరం కాబట్టి దానిని ఆలోచనాత్మకంగా సంప్రదించాలని ఆయన సూచించారు. ఇంటి పవిత్ర స్థలంలో కుటుంబ సభ్యులను భక్తితో, ప్రేమతో మరియు శ్రద్ధతో చూసుకోవాలి. తల్లిదండ్రుల పాత్ర కేవలం అందించడం కంటే విస్తరించింది. ఇది ఒకరి పిల్లలలో పోషణ, విద్య మరియు విలువలను పెంపొందించడం వంటివి కలిగి ఉంటుంది. పిల్లల పెంపకం కోసం అతని పద్ధతి ఒక అందమైన సూత్రం చుట్టూ తిరుగుతుంది. మొదటి 5 సంవత్సరాలు ప్రేమతో వాటిని షవర్, తదుపరి 10కి క్రమశిక్షణ, మరియు వారు యుక్త వయస్సుకు చేరుకున్నప్పుడు స్నేహితునిగా కలుసుకుంటారు. సంతాన సాఫల్యత, పిల్లలను రక్షించడం మరియు వారి స్వంత స్వేచ్ఛగా వికసించే స్వేచ్ఛను అనుమతించడం వంటి సున్నితమైన సమతుల్యతను అతను అర్థం చేసుకున్నాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ చాణక్యుడు సంఘం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. తెలివైన ఆత్మలతో వినయపూర్వకమైన సహవాసం ఆత్మను పోషించిందని పునరుద్ఘాటించాడు. అతను కుటుంబాలు కలిసి ప్రయాణించడానికి మరియు నేర్చుకునేలా ప్రేరేపించాడు. గొప్ప పాఠాలు తరచుగా తరగతి గది గోడలకు మించి ఉన్నాయని అర్థం చేసుకున్నాడు. చాణక్యుడి బోధనల ఫాబ్రిక్లో అల్లినది దాతృత్వం మరియు తిరిగి ఇవ్వడం యొక్క సున్నితమైన అవసరం. సమాజానికి దోహదపడేవారు ఎప్పుడూ సమృద్ధిగా పండుతారని ఆయన నమ్మారు. పంచుకునే చర్య సమయం లేదా వనరుల ద్వారా అయినా ఆత్మను సుసంపన్నం చేస్తుంది మరియు చెందిన భావాన్ని పెంపొందించింది. ఇంటి గ్రంథాలయాలను నిర్మించడం, జ్ఞానాన్ని అందించే సాహిత్యంలో మునిగిపోవడం ద్వారా విజ్ఞానంపై ప్రేమను పెంపొందించుకోవాలని సూచించారు. చక్కటి గుండ్రని విద్య జీవిత పాఠాలు, నైతిక విలువలు మరియు చెడు ప్రభావాలకు వ్యతిరేకంగా నిలబడే ధైర్యాన్ని కలిగి ఉంటుంది. అన్నింటికంటే మనం మన చుట్టూ ఉన్న వారితో మన విధిని రూపొందిస్తుంది. అతని అనుభవాల నుండి వచ్చిన లెక్కలేనన్ని కథల ద్వారా చాణక్యుడి బోధనలు సంపద కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా సంబంధాలు, జ్ఞానం మరియు ఆధ్యాత్మికత యొక్క గొప్ప వస్త్రాన్ని కూడా కలిగి ఉన్నాయని వెల్లడించాయి. లక్ష్యంతో నడిపించబడిన మరియు తెలివైన సూత్రాలచే మార్గనిర్దేశం చేయబడిన జీవితం విజయానికి మార్గం సుగమం చేసింది. అయితే
ఇది ఉనికిని నిర్వచించే ప్రతి క్షణం నుండి సాక్ష్యమివ్వడం, అర్థం చేసుకోవడం మరియు నేర్చుకోవడం. ప్రతిబింబించే నిశ్శబ్దంలో ప్రతి ఉదయం తెల్లవారుజామున చాణక్యుడు కొత్తగా ప్రారంభించాడు. ఆశీర్వాదాలను లెక్కించి ప్రతిరోజు కొత్త ప్రయోజనంతో ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. కృతజ్ఞత ఆనందానికి ప్రవేశద్వారం అని అతను అర్థం చేసుకున్నాడు. జీవితంపై ఒకరి దృక్పథాన్ని గాఢంగా మారుస్తుంది. చిన్న విషయాలు, ఒక దయగల మాట, మంచి పని లేదా ఆనందం యొక్క క్షణం జీవిత సారాంశాన్ని ఉన్నతీకరించడానికి విలువైన సంపద. అందువలన ప్రేమ, నాయకత్వం మరియు వ్యక్తిగత ఎదుగుదల కథలతో ముడిపడి ఉన్న చాణక్యుడి పాఠాలు కాలాన్ని అధిగమించి వినడానికి ఇష్టపడే వారి హృదయాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అతని తత్వాలు విజయం మరియు నెరవేర్పు మార్గాలను ప్రకాశవంతం చేశాయి. ప్రతి ఒక్కరూ తమ ప్రయాణాలను ప్రారంభించాలని కోరారుద్దేశంతో, సృజనాత్మకతతో మరియు అనుసంధానంతో తీసుకున్న ప్రతి అడుగులో అందాన్ని కనుగొనడం